హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ జేకే హెల్త్ బాగోలేదని, ఇంకా తనని మిలిటరీలో కొట్టారని చెప్తున్నారు. అది నిజమేనా? జిమిన్ వీవర్స్ పోస్ట్ మీనింగ్ ఏంటి? జిమిన్ జేకే గురించి ఏం చెప్పాడు? ఇంకా జిమిన్ సాధించిన బిల్బోర్డ్ రికార్డ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I purple you. రీసెంట్గా జేకే హెల్త్ బాగోలేదని, తనని మిలిటరీలో సీనియర్స్ ఏడిపిస్తున్నారని, ఇంకా తన హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన హెల్త్ కండిషన్ బాగోలేదని, ఇలా ఎన్నో టైటిల్స్తో యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తున్నాయి. టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూసి వీడియో చూస్తే లోపల వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియోలో ఏం చెప్తున్నారో అర్థం కాని కొంతమంది ఫ్యాన్స్ టైటిల్ చూసి అదంతా నిజమని భయపడుతున్నారు. అసలు ఇది నిజమేనా అని మీలో కొంతమంది అడుగుతున్నారు. దీన్ని మనం రెండు విధాలుగా డిస్కస్ చేద్దాం. అలానే జేకేకి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేకే హెల్త్ అప్డేట్స్ గురించి, మిలిటరీలో తనని ఇబ్బంది పెడుతున్నారన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ టైటిల్తో వీడియోస్ చూస్తుంటారు కదా, ఆ వీడియోస్ అన్నింటిలో కామన్గా ఉండే పాయింట్ జేకే మిలిటరీలో బాగున్నాడు, తనని ఎవ్వరు ఇబ్బంది పెట్టడం లేదు. అలా ఏమైనా ఉంటే మనకి బిగ్ హిట్ వారు చెప్తారు. ఆల్మోస్ట్ అందరు ఇదే చెప్తారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ జేకే దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి వస్తే కానీ మనం ఏదీ నమ్మలేం. ఒకవేళ జేకే హాస్పిటల్లో ఉంటే ఆ విషయం ఏదో ఒక విధంగా ఆర్మీకి తెలిసిపోతుంది. ఇంకొకటి, జేకే ఆర్మీలో ఎవరితో ఫైట్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఉంది జేకేనో కాదు, సరిగ్గా కనిపించడం లేదు. ఏదో ఒక యాంగిల్లో చూడడానికి జేకేలా కనిపించుంటారు. అంతేకాక ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి లాంగ్ హెయిర్ ఉంది. మిలిటరీలో లాంగ్ హెయిర్ ను మెయింటైన్ చేయరు. ఇంకా ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి మన జేకేకి ఉన్న టాటూస్ లేవు. సో ఇది సరిపోతుంది ఫేక్ క్యాప్షన్తో ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు ఇంకొక వేలో ఆలోచిస్తున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా ఫేక్ అంటున్నారు. మరి జేకే పై ఇంత ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంటే కంపెనీ వాళ్ళు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు? ఇదంతా ఫేక్, నమ్మకండి అని చెప్పి ఒక స్మాల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. జేకే మిలిటరీ ఫైట్ టాపిక్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదని, ఇంకొన్ని రోజులకి మొత్తం నార్మల్ అవుతుందని రెస్పాండ్ అయి ఉండకపోవచ్చు. లేదా ఇదే విధంగా కొనసాగితే ఏదో ఒక రోజు జేకేని వ్యూవర్స్ ద్వారా తన అప్డేట్స్ ఇస్తాడు. సో అప్పుడు మనం ఏది నిజం అన్నది తెలుసుకోవచ్చు. మిలిటరీలో గొడవలు ఎక్కువగా జరగవు. సోల్జర్స్ మధ్య చాలా మంచి బాండ్ ఉంటుంది. మిలిటరీలో మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ట్రైనింగ్ లో దెబ్బలు తగిలినా, హెల్త్ సరిగ్గా లేకపోయినా సోల్జర్స్ ని అక్కడే ట్రీట్ చేస్తారు. బయట హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజుల్లో జేకే వ్యూవర్స్ లో పోస్ట్ పెడతాడు. సో అప్పుడు నేను మీకు దీని గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేక్ క్యాప్షన్స్, ఫేక్ వీడియోస్ చూసి భయపడకండి. జేకే హెల్త్ అప్డేట్స్ గురించి, రూమర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తనకి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. జేకే హెల్త్ రూమర్స్ తో పాటు తన రీసెంట్ మ్యాజిక్ ట్రిక్ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. జనవరి 23వ తేదీన జేకే సిగరెట్ స్టబ్, అంటే సిగరెట్ లో చివరి పాటు ఉంటుంది కదా, దాంతో మ్యాజిక్ ట్రిక్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దాన్ని చేత్తో పట్టుకుని సింపుల్ మ్యాజిక్ ట్రిక్ తో మాయం చేసేశాడు. అయితే జేకే ఈ విధంగా మ్యాజిక్స్ చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మొదటి నుంచి ఆర్మీస్ అందరికీ తన సింపుల్ మ్యాజిక్ ట్రిక్స్ చూపించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ కార్డ్స్ గేమ్. మ్యాజిక్ ట్రిక్ అనగానే ఎక్కువ మందికి కార్డ్స్ గుర్తుకొస్తాయి. ఆ కార్డ్స్ తో జేకే ఒకసారి లైవ్ లో ఆర్మీకి మ్యాజిక్ ట్రిక్ చేసి చూపించాడు. మొత్తం కార్డ్స్ లో నుంచి ఓన్లీ ఏస్ కార్డ్స్ ను మాత్రమే తీశాడు. ఈ మ్యాజిక్ ట్రిక్ కు జేకే పెట్టిన పేరు ఆర్మీ మ్యాజిక్. నెక్స్ట్ ఇంకొక ఫన్నీ మ్యాజిక్ ట్రిక్ ను కూడా చూద్దాం. బీటీఎస్ వారి రన్ బీటీఎస్ ఎపిసోడ్స్ లోనే ఒక ఎపిసోడ్ లో జేకే పొటాటో కర్రీ చేసి ఆర్మీస్ అందరికీ చూపించాడు. ఈ పొటాటోస్ ఎంత స్టిక్కీగా ఉన్నాయంటే మొత్తం పొటాటో ఫ్రై ప్లేట్ కి స్టిక్ అయిపోయింది. ప్లేట్ రివర్స్ గా తిప్పినా కూడా పొటాటోస్ కింద పడలేదు. ఇలా సింపుల్ మ్యాజిక్ ట్రిక్స్ చాలానే చేశాడు. వీటిని చూసి ఆర్మీ ఎంటర్టైన్ ఇంకా షాక్ అవుతుంటారు. బట్ రీసెంట్ సిగరెట్ మ్యాజిక్ ట్రిక్ మీద ఒక చిన్న కాంట్రవర్సీ అయితే వచ్చింది. అదే జేకే ఐడల్ అయ్యి కూడా ఫ్యాన్స్ అందరికీ అలా ఓపెన్ గా సిగరెట్ ను చూపించడం అంత కరెక్ట్ కాదని. జేకే స్మోక్ చేస్తూ మీరు కూడా చేయండి అని చెప్పలేదు కదా, అలా చెప్తే నిజంగా తప్పయ్యేది. తన సింపుల్ ట్రిక్ ను చూపించడానికి దాన్ని యూజ్ చేసుకున్నాడు. దాన్ని తను స్మోక్ చేశాడు లేదా పక్కన ఉండి తన ఫ్రెండ్స్ స్మోక్ చేశారో తెలియదు. జేకే స్మోక్ చేస్తున్నా అది ఎంతవరకు చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా చాలా వాటి గురించి తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే తను గ్రూప్ లో మెయిన్ వోకలిస్ట్ కదా. సో తన వాయిస్ ఇంకా హెల్త్ పాడయ్యే విధంగా తనేం చేయడు. అయితే ఆర్మీస్ వీటిని పట్టించుకోకుండా జేకే చేసిన మ్యాజిక్ ట్రిక్ ను ఎంజాయ్ చేశారు. అసలు తన చేతిలో ఉన్నది ఎలా మాయమైందని చాలా మందికి అర్థం కాలేదు. తను ఆ స్టబ్ ను వదిలేశాడు, కానీ ఎప్పుడు వదిలేశాడు ఆర్మీస్ కి అర్థం కాలేదు. అందుకే ఆ వీడియోను చాలాసార్లు చూశారు. ఇవన్నీ ఇలా ఉండగా రికార్డ్ బ్రేకర్ బన్నీ స్పాటిఫైలో ఇంకొక రికార్డును దక్కించుకున్నాడు. తన సోలో ఆల్బమ్ అయిన గోల్డెన్ కు ఫిబ్రవరి 2వ తేదీ వరకు టోటల్ 5 బిలియన్ స్ట్రీమ్స్ దక్కే. కేపాప్ హిస్టరీలో ఈ విధంగా స్పాటిఫైలో 5 బిలియన్ స్ట్రీమ్స్ ఇంత తొందరగా రావడం నిజంగా గ్రేట్. అంతేకాక జేకేకి స్పాటిఫైలో ఇప్పుడు 17 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. 17 మిలియన్ ఫాలోవర్స్ ని ఇంత తక్కువ టైంలో సంపాదించిన చాలా తక్కువ మంది కేపాప్ ఐడల్స్ లో మన జేకే ఒకడు. 7 3D లాంటి పాపులర్ సాంగ్స్ తో గోల్డెన్ ఆల్బమ్ టాప్ ఆల్బమ్ గా నిలిచింది. మిలిటరీలో ఉన్న
జేకే సాంగ్స్ ఇక్కడ న్యూ రికార్డ్స్ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. జనవరి 29వ తేదీన మన బేబీ మోచి జిమిన్ తన వీవర్స్ అకౌంట్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. జిమిన్ నుంచి మనకెప్పుడో కానీ అప్డేట్స్ రావు. తను కూడా మిలిటరీలో బిజీగా ఉంటాడు కదా, అందుకే యాక్టివ్ అప్డేట్స్ ఇవ్వలేడు. బట్ ఈసారి తన రీసెంట్ యాక్టివిటీస్, ఫీలింగ్స్ గురించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు జిమిన్ రాసిన వీవర్స్ లెటర్లో ఏముందో చూద్దాం. హలో ఆర్మీ, నేను జిమిన్ని. నేను లాస్ట్ ఇయర్కి ముందు ఇయర్ డిసెంబర్ మంత్లో మిలిటరీలో జాయిన్ అయ్యాను. అలా చూస్తుండగానే 2 years కంప్లీట్ అయిపోయాయి. నేను మిలిటరీలో 1 year 2 months నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ టైం వేరుగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ఈజీగా ఏం లేదు. నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాను. ఇంకా ఇక్కడ జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకోబోయే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. నా డైలీ లైఫ్ అంతగా ఏం మారలేదు. మిలిటరీలో ఉండడం వల్ల నా డేస్ అన్ని ట్రైనింగ్, వర్కింగ్ ఇంకా ఎక్సర్సైజింగ్కి సరిపోతున్నాయి. నాకు తెలిసేలోపే డే అయిపోతుంది. వర్క్స్ అన్నీ అయిపోయాక ఇక వెళ్ళి పడుకుంటున్నాను. ప్రతిరోజు ఇది నాకు రిపిటేటివ్ రొటీన్గా మారిపోయింది. కానీ కొన్ని విషయాలు మాత్రం మారాయి. ముఖ్యంగా పడుకోబోయే ముందు నేను ఇంకా జంకోక్ మాట్లాడుకునే విషయాలు మారాయి. మేము ఆర్మీని తిరిగి కలవబోయే రోజులు దగ్గర పడుతుండడంతో మేము మిమ్మల్ని ఏ విధంగా కలవాలి, కలిసే ముందు ఏం చేయాలన్న విషయాల గురించి జంకోక్ ఇంకా నేను ఎక్కువ మాట్లాడుకుంటున్నా. అంతేకాక మీకు ఫ్యూచర్లో ఏం చూపించాలి, ఇంకా ఫ్యూచర్లో మేము ఎటువంటి లైఫ్ను లీడ్ చేస్తామన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. మేము మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేసి ఇంకా స్టేజ్ మీద పెర్ఫామ్ చేసి చాలా రోజులైంది. మళ్ళీ సడన్గా పెర్ఫామ్ చేయాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ నేను నా డెసిషన్ను మార్చుకోను. మీ అందరి కోసం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను. మా కోసం ఇంతకాలం వెయిట్ చేసినందుకు మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయను. నేను మీకోసం బాగా హార్డ్ వర్క్ చేస్తాను. బయటకు వచ్చేటప్పుడు మంచి లుక్స్తో బయటకు వస్తాను. మేము మిస్ అయ్యే ఇంకా ఎంతగానో ఇష్టపడే ఆర్మీ మనం తిరిగి కలిసేంత వరకు హ్యాపీ ఇంకా హెల్తీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్, ఐ లవ్ యూ. సో ఇవి గైస్ మన జిమిన్ రీసెంట్ వ్యూవర్స్ పోస్ట్లోని కంప్లీట్ డీటెయిల్స్. మెంబర్స్ అందరూ ఇంకొన్ని మంత్స్లో మిలిటరీ నుంచి తిరిగి వచ్చేస్తారు. సో మనం బ్యాంగ్దన్ స్క్వాడ్ని తిరిగి గ్రూప్గా చూడగలుగుతాం. ఆల్మోస్ట్ 1 year నుంచి స్టేజ్ మీద పెర్ఫామ్ చేయకపోవడంతో జిమిన్కి కొంచెం భయంగా అనిపిస్తుందంట. బట్ జిమిన్ లాంటి టాలెంటెడ్ డాన్సర్, వోకలిస్ట్ భయపడుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. స్టేజ్ మీదకి వచ్చేంత వరకు ఆ భయం ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ అంతా వాళ్ళదే అయిపోతుంది. అంతేకాక జేకే ఇంకా జిమిన్ లేట్ నైట్స్ మాట్లాడుకుంటున్నారని కూడా చెప్పాడు. సో ఇద్దరు క్లోజ్గా ఉండడం మంచి విషయం. జిమిన్ తోడుగా ఉన్నాడు కాబట్టి జేకే జోలికి ఎవరు రారు. సో జేకే గురించి వరీ అవ్వకండి. జేకే మిలిటరీలో ఉండి కూడా తన సాంగ్స్తో ఎలా అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, అదేవిధంగా మన చిమ్ చిమ్ ఆల్బమ్ కూడా బిల్బోర్డ్లో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం జిమిన్ సాధించిన రీసెంట్ రికార్డ్స్ ఏంటో చూద్దాం. జనవరి 30th వరకు బిల్బోర్డ్ ఆర్టిస్ట్ 100 చార్ట్లో లాంగెస్ట్ చార్టింగ్ కేపాప్ సోలోయిస్ట్గా, అంటే 100 లోపల పొజిషన్ను ఎక్కువ రోజుల వరకు హోల్డ్ చేసిన మెంబర్గా మన జిమిన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ పొజిషన్కి బ్యాంగ్దన్ 2 మెయిన్ వోకలిస్ట్ అయిన జేకే ఇంకా జిమిన్కి పోటీ ఉండేది. ఇప్పుడు ఆ టైని ఓవర్కమ్ చేసి జిమిన్ ఈ రికార్డ్ సాధించాడు. నియర్లీ 32 weeks వరకు జిమిన్ ఆర్టిస్ట్ 100 చార్ట్లో ఉన్నాడు. ప్రెజెంట్ మన జిమిన్ 62nd ప్లేస్లో ఉన్నాడు. జిమిన్కి ఈ రికార్డ్ దక్కడంలో 2024లో రిలీజ్ అయిన మ్యూస్ ఆల్బమ్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది. ఈ ఆల్బమ్ ఫ్యాన్స్కి చాలా నచ్చింది. మ్యూస్ ఆల్బమ్ బిల్బోర్డ్ 200 చార్ట్లు ఎక్కువ కాలం వరకు పొజిషన్ హోల్డ్ చేసింది. బిల్బోర్డ్ వరల్డ్స్ ఆల్బమ్ చార్ట్లోకి మళ్ళీ ఎంటర్ అయింది. ప్రెజెంట్ 200 చార్ట్లోనే ఉంది. ఆల్మోస్ట్ 27 weeks నుంచి ఈ రికార్డును మోస్తుంది. దీంతో బిల్బోర్డ్ 200 చార్ట్లు ఎక్కువ వీక్స్ ఉన్న 7th లాంగెస్ట్ చార్టింగ్ ఆల్బమ్గా ఈ ఆల్బమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ బ్లాక్ పింక్ ఇంకా న్యూ జీన్స్ గ్రూప్ వారికి ఉండేది. వాళ్ళని జిమిన్ ఓవర్కమ్ చేశాడు. ఆల్బమ్తో పాటు ఈ ఆల్బమ్ మెయిన్ సాంగ్ అయిన హూ కూడా ఒక రేర్ పొజిషన్ను పొందింది. కేపాప్ సోలోయిస్ట్ ద్వారా రిలీజ్ అయిన సాంగ్స్లో బిల్బోర్డ్ హాట్ 100లో ఎక్కువ రోజులు ఉన్న సాంగ్గా ఈ సాంగ్ రికార్డ్ దక్కించుకుంది. ప్రెజెంట్ ఇది 25th పొజిషన్లో ఉంది. టోటల్ కేపాప్లో బిల్బోర్డ్ హాట్ 100లో 3rd లాంగెస్ట్ చార్టింగ్ సాంగ్గా నిలిచింది. ఇంతకుముందు ఈ ప్లేస్లో క్యూపిడ్ సాంగ్ ఉండేది. ఇప్పుడు జిమిన్ హూ సాంగ్ ఇంకా క్యూపిడ్ సాంగ్స్ టై అయ్యాయి. జిమిన్కి ఇన్ని రికార్డ్స్ లభించడం చూసి ఆర్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీని గురించి తెలిసి జిమిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఒకప్పుడు తన వాయిస్ బాగోలేదని తనని హేట్ చేసేవారు. అలాంటి సింగర్ పాడిన ఆల్బమ్ ఇప్పుడు బిల్బోర్డ్ చార్ట్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఎవరో అలా అన్నారని జిమిన్ ఆగిపోలేదు. అలానే ఆవేశంలో వాళ్ళనేం అనలేదు. సింపుల్గా తన రికార్డ్స్తో ఆన్సర్ చెప్పాడు. ఇంత మంచి రికార్డ్ సాధించినందుకు మన బేబీ మోచికి కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.